తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు తెలిపారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. వాల్తేరు డివిజన్లోని మిగతా భాగంతో కొత్తగా తూర్పు కోస్తా రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ ఏర్పడుతుందని చెప్పారు. పార్లమెంట్లో చేసిన వాగ్దానాన్ని ఈ నిర్ణయంతో నెరవేర్చినట్టయిందని ఆయన తెలిపారు. ఈ జోన్ సాధనలో పోరాడిన ప్రతి ఒక్కరిని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తూ ఉంది. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రని నష్టం చేసే చర్యలు, వివక్ష చూపే చర్యలు ఆపలేదు. వాల్తేరు డివిజన్ని 2 ముక్కలు చేసి వాల్తేరు డివిజన్కి అన్ని జోన్ల కన్నా అత్యంత ఎక్కువ ఆదాయం సమకూర్చున్న వాల్తేరు డివిజన్లో దాదాపు 680 కిలోమీటర్ల పరిధిని వాల్తేరు డివిజన్ నుంచి తొలగించి ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్ డివిజన్కి బదలాయించడం జరిగింది. కేవలం 410 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఈరోజు విశాఖ రైల్వే డివిజన్కి కేటాయించారు. ఇది నష్టం చేసే చర్య, విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి నష్టం చేసే చర్య. ఎందుకంటే వాల్తేరు డివిజను సాలీన 10,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తూ ఉంది. ఈ ఆదాయం సమకూర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది కొత్త వలస కిరణ్-డోల్ కేకే లైన్. జిల్లాలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు, విశాఖపట్నం పోర్టు, అనేక ప్రభుత్వ పరిశ్రమలు, భారీ మధ్యతరహా పరిశ్రమలకి ఈ లైన్ ద్వారానే ముడి సరుకు సరఫరా అవుతుంది, ఎగుమతి దిగుమతులు అవుతున్నాయి. ఆదాయంలో సింహభాగం ఈ రవాణా ద్వారానే వస్తూ ఉంది. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పం. కాబట్టి ఆదాయం వచ్చేటువంటి ఈ రైలు మార్గాన్ని వాల్తేరు డివిజన్ నుంచి తీసేసి ఒరిస్సా కేటాయించడం చెప్పినంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని, విశాఖపట్నం ప్రజానీకాన్ని తీవ్రంగా నష్టం చేసే చర్య అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఈ చర్య వల్ల అటు ఆదాయంకే కాకుండా రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్కి, పోర్టుకి, వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమలకి ర్యాక్స్ కేటాయింపులో సమస్యలు వస్తాయి. అందుకని కేకే లైన్తో సహా వాల్తేరు డివిజను విశాఖ రైల్వే జోన్లో ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే అరకు, ఇది ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగాంచింది పర్యాటక కేంద్రం. ఇప్పుడు ఇది కూడా ఒరిస్సా రాయగఢ్ డివిజన్ పరిధిలో పోతూ ఉంది కొత్త ప్రతిపాదన వల్ల. గోపాలపురం రైల్వే స్టేషన్ వరకు మన ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ఉందో అంతవరకు అది విశాఖ డివిజన్లో ఉంటే అరకు కూడా పర్యాటక మన చేతిలో ఉంటుంది. అలా కాకుండా కొత్తగా చేసే ప్రతిపాదన వల్ల ఒరిస్సా చేతిలో ఉంటే అరకు ప్రాంత అభివృద్ధి అంతా కూడా ఒరిస్సా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా దీనివల్ల పర్యాటక రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. అందుకని వీటి రీత్యా వాల్తేరు డివిజన్ మొత్తాన్ని కేకే లైన్తో సహా విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి జోన్లో కొనసాగించాలని చెప్పని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ డబ్బులు అప్పుగా ఇచ్చి వారి చేత వెట్టి చాకిరీ చేయించకూడదని, ఎక్కడైనా వెట్టి చాకిరీ చేస్తూ కనిపిస్తే వారి గురించి తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటి గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎవరైనా 10 లక్షలు కానీ కోటి రూపాయలు కానీ అప్పు ఉన్నప్పటికీ అది టోటల్గా తీరిపోయినట్టే అర్థం. అంటే మళ్ళీ చెల్లించే అవసరం లేదు. అలాగే వాళ్ళకున్న పొలాలు ఇచ్చేసి, అంటే ఇప్పుడు బీడు భూములు ఉంటాయి, లేకపోతే ఉండే ఇల్లు ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు, దాన్ని హౌస్ స్టేట్స్ అంటారు. అంటే మనం ఉండే ఇల్లు, మనం ఉండే పొలం, ఆ పొలం మీద మనం తినేవి, అలాంటివి కూడా వాళ్ళు ఇంక కష్టపడి చేసుకోలేక కొన్ని పొలాలు పండక అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేవారు. పెద్ద రైతులకి, రాజులకి, మంత్రులకి, కొంచెం ధనవంతులకి, వ్యాపారస్తులకి, ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ అప్పచెప్పేశారు. అలాంటి ప్రాపర్టీస్ కూడా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయినాయి ఆ రోజు నుంచి. అంటే ఆ రోజుతో వెట్టి చాకరీ అనేది టోటల్గా పోయినట్టు మనం అనుకుంటున్నాం, యాక్ట్ వచ్చింది కాబట్టి. కానీ
ఇంకా ఉన్నాయి. అలాగా ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్లో ఇప్పుడు మనకు కూడా ఈ అవుట్స్కట్స్లో ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ యాక్ట్ గురించి తెలియదు, 76లో వచ్చినప్పటికీ అది యాక్ట్ ఉందని, అది అబాలిష్ అయిందని తెలియట్లేదు. కాబట్టి మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు తెలియజేస్తారనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ యాక్ట్ చూసుకున్నట్లయితే చాలా చిన్న యాక్ట్. ఇది 7 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి, 27 సెక్షన్స్ ఉన్నాయి. దీనిలో బౌండెడ్ లేబర్ అంటే ఇప్పుడు నేను చెప్పింది శ్రమ దోపిడీ. ఈ దోపిడీ చేసుకోవడం అనేది తప్పు. ఈ యాక్ట్ రావడం వల్ల ఎందుకు ప్రివెంట్ ఎందుకంటే ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆపన్నారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీ. వాటిని వాళ్ళు కొట్టి కూడా వాడు నిజంగానే నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చినా వాడు కొరటాతో కొట్టి సర్వీస్ చేసుకోవాల్సింది. వాళ్ళ ఆవుల్ని గుర్రాలని క్లీన్ చేయాలంటే ఎంత ఫీవర్ ఉన్నా, వాళ్ళు ఏమైపోయినా వాడు ఎంత నీరసం చచ్చే వరకు పని చేయాల్సింది. అలా ఉండేది. అది ఉండకూడదని చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనిలో సెక్షన్స్ 16 to 18 దీనిలో ఒక్కొక్క దానికి డెఫినేషన్స్ ఇచ్చారు. అసలు లేబర్ అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, అప్ అంటే ఏంటి. అప్ అంటే అది వస్తుపరంగానే ఇవ్వచ్చు, ధనం పరంగానే ఇవ్వచ్చు. అలాగా అబాలిషన్ అంటే ఏంటి, లేబర్ బాండెడ్ లేబర్ అంటే ఏంటి, అలా ప్రతి ఒక్కొక్క పదానికి డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ పనిష్మెంట్స్ కూడా ఇచ్చడం జరిగింది. ఆ పనిష్మెంట్ అనేవి సెక్షన్ 16 to 18 ఉంటాయి. ఆ 16 to 18లో పనిష్మెంట్ ఇలా బౌండెడ్ లేబర్ లాగా అప్పిచ్చి వాళ్ళ దగ్గర నుంచి శ్రమను దోపిడీ చేసుకున్నట్లయితే, ఇప్పుడు మన జడ్జి గారు చెప్పారు 3 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు 2000 జరిమానా వేయడం జరుగుతుంది. అది నిజంగా మా నోటీస్కి వచ్చినట్లయితే అలా చేసి వాళ్ళని శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ హెడెడ్ బై చైర్మన్ ఎవరంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు లేకపోతే ఆయన లేకపోతే ఆర్డీఓ గారు ఉంటారు. ఆయన చైర్మన్గా ఉంటారు. దానిలో ఒక కమిటీ అంటే ఒకళ్ళే కాదు కదా, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళేంటి ఆ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి సాయం చేయడానికి ఒక చిన్న అంటే బడుగు వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ ఇంకా కొంచెం బడుగు వర్గాల వాళ్ళు ఉంటారు కదా, ఎకనామికల్లీ పూర్, వాళ్ళల్లోంచి 3 పర్సన్స్ని నామినేట్ చేస్తారు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. ఆ 3 తర్వాత 2 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సోషల్ వర్కర్స్, అలా ఒక కమిటీ ఉంటుంది. క్యాన్సర్పై మహిళలకు అవగాహన కల్పించేలా పింక్ సఖీ సారీవాక్ పేరిట నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ విశాఖలో ఘనంగా జరిగింది. నగర మేయర్ హరివెంకట కుమారి పోస్టర్ను ఆవిష్కరించారు. క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను ఆమె ఈ సందర్భంగా ప్రశంసించారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఇండియా సహకారంతో ఈ పింక్ సఖీ సారీవాక్ కార్యక్రమాన్ని 16న ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ మహోత్సవం సందర్భంగా మహిళలకు క్యాన్సర్లపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజర్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 16th ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనము పింక్ సారీతో వాక్ చేయడం జరుగుతుంది. అంటే అందరికీ అవేర్నెస్ కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనము చేస్తున్నాము. అంతేకాకుండా 2015-16 ఆ టైంలోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో చాలామంది 1,50,000 to 60,000 మహిళలు ఎంతోమంది బాధపడేవారు. అందులో 76,000 to 80,000 మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ దాని గురించి అవగాహన లేకపోవడం వలన చాలామంది మరణించడం కూడా జరిగింది. అంటే 2015 to 16లోనే ల్యాక్స్లో వెళ్తున్నారంటే ఇప్పుడైతే మరింత అది అడ్వాన్స్గా చాలామంది మహిళలు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలియక కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకోలేక కూడా బాధపడి ఈ రోజున చాలామంది మహిళలు మరణించడం జరుగుతుంది. వీళ్ళందరి కోసము మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఫిబ్రవరి 16th బీచ్ రోడ్లో పింక్ సారీతో ఈ కార్యక్రమము మహిళలందరం కూడా మీనాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మనము ఫిబ్రవరి 1st ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే. ఫిబ్రవరి మంత్ అంతా కూడా మనము ఈ క్యాన్సర్ గురించి పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మనము ఈ పింక్ సారీ వాక్ ద్వారా మొత్తం స్టేట్లోనే కాదు కంట్రీలోనే ఒక పెద్ద ప్రోగ్రాం మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో నాతో పాటుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా
యాక్టరెస్ సితారా గౌతమి గారు మనకి ఈ ప్రోగ్రాంలో రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మీ ద్వారా పబ్లిక్కి మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మీనాక్షి గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ ప్రోగ్రాము ఆవిడ ఇనిషియేట్ తీసుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. Here today requesting you all to be with us. Let us all stand tall, stand strong and be together. Let's paint the city pink. Let's paint the city strong. Let us all be together. Let us all be the warriors for tomorrow. Let's banish cancer. Let us all fight it out today. Looking forward for you all on 16th of February at 6 a.m. We are all going to be there. Are you going to be there with us? Thank you very much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి సిఫారసు చేస్తానన్న మంత్రి సంధ్యారాణి. స్వచ్ఛ కడప సాధన లక్ష్యంగా నగర ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలి. పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అంతర్రాష్ట్ర గంజాయి ఫెడ్లను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 200 కిలోల గంజాయితో పాటు కారు, 2 సెల్ ఫోన్లు సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.